అనిల్ రావిపూడి కాంబోలో దిల్ రాజు ప్రెస్టీజియస్ గా తీసుకొని డెలివర్ చేసిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. అనుకున్నట్లుగానే టైటిల్ జస్టిఫికేషన్ చేసుకొని సంక్రాంతికి వచ్చిన సినిమా ఆడియన్స్ ను ఎంతవరకు ఎంటర్టైన్ చేసింది? సంక్రాంతికి వస్తున్నాం ఆల్బమ్ ప్రమోషన్స్ తో పబ్లిక్ లోకి వెళ్లిన చిత్రం పండగ రోజు రిలీజ్ అయి ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పిస్తున్న విక్టరీ సినిమా. అవును, మార్నింగ్ షోతోనే మంచి హిట్ గా నిలిచిన సంక్రాంతికి వస్తున్నాం పండగకొచ్చిన పండగ సినిమాగా తొలి ఆటకే ఆడియన్స్ ని తన వైపుకు తిప్పుకోగలిగింది. పండగ పోటీలో తప్పదు కాబట్టి ట్రైలర్ ని సీరియస్ గా వదిలారు అనే విషయం సినిమా చూసిన వారందరికీ అర్థమవుతోంది. వెంకటేష్, అనిల్ రావిపూడి, దిల్ రాజు కాంబోలో హ్యాట్రిక్ ఫిల్మ్ గా వచ్చిన సినిమా ఇది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ముందు నుంచి అనిల్ రావిపూడి యాంగిల్లో పాజిటివ్ వైబ్స్ తో ప్రమోట్ అవుతూనే ఉంది. అనుకున్నట్లుగానే పండగ సినిమాగా దించుతారు అనే ముందు నుంచి వస్తున్న కామెంట్స్ ని ఎగ్జాక్ట్ గా నిజం చేసి చూపించారు. విక్టరీ వెంకటేష్, మీనాక్షి, ఐశ్వర్య రాజేష్లు ఈ సినిమాలో ఒకరితో ఒకరు పోటీ పడి మరీ నటించేశారు. ఫస్ట్ సీన్ టు లాస్ట్ సీన్ వరకు ఆ టెంపో ఎక్కడా తగ్గకుండా సినిమాను నిలబెట్టడంలో దర్శకుడు అనిల్ రావిపూడి తన ప్రయత్నం తాను చేసుకుంటూ వచ్చాడు. దర్శకుడిలోని ఈ కాన్ఫిడెన్స్ చూసే దిల్ రాజు సినిమాను దించాడనే విషయం అర్థమవుతోంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ఫస్ట్ డే భారీ స్థాయిలో ఆక్యుపెన్సీ వచ్చింది. అయితే ఇది డాకు మహారాజ్ దూకుని తట్టుకొని ఎంతవరకు నిలబడుతుంది అన్నది చూడాలి. గతేడాది సైంధవ్ తో తగిలిన దెబ్బకి విక్టరీ ఈ సినిమాతో సమాధానం చెప్పారా లేదా అన్నది ఆడియన్సే చెప్పాలి. దిల్ రాజు గురి చూసి కొట్టిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇంపాక్ట్ పండగకొచ్చిన మిగతా 2 సినిమాలపై పడింది. ఫస్ట్ డేనే 45 కోట్లు కొల్లగొట్టిన సినిమా కావడంతో వెంకీ ఇంపాక్ట్ పండగకొచ్చిన మిగతా సినిమాలపై ఏ స్థాయిలో పడిందో అర్థం చేసుకోవచ్చు. సినిమాలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్, ప్రియురాలిగా మీనాక్షి రోల్స్ నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడ్డాయి. అటు ఆడియన్స్ కి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అందించాయి. భీమ్ సిసిరోలియో ఆల్బమ్ సినిమాకు యాసెట్. ఫస్ట్ హాఫ్ లో కొడుకు పాత్ర చేసిన బుల్రాజు, సెకండ్ హాఫ్ లో జైలర్ పాత్ర పోషించిన యానిమల్ ఫేమ్ ఫ్రెడ్డీ ఆడియన్స్ కి వినోదాన్ని పంచిపెట్టారు. సినిమాలో సాయి కుమార్ వాయిస్ ని పీలగా ఉందని యానిమల్ ఫేమ్ ఫ్రెడ్డీ తక్కువ చేసి మాట్లాడటం, అతను సెకండ్ హాఫ్ అంతా కనిపించడం ఫన్ జనరేట్ చేసింది. సీఎం పక్కన ఉండే పార్టీ ప్రెసిడెంట్ గా విటివి గణేష్ పాత్ర కూడా సినిమాకు హైలైట్. ఏదేమైనా ఆర్టిస్టులందరినీ అనిల్ రావిపూడి పూర్తిగా వినియోగించుకున్నాడు. పండక్కి థియేటర్స్ కు వచ్చే ఫ్యామిలీ ఆడియన్స్ కి ఏం కావాలో అదే ఇచ్చాడు. ఎప్పట్లాగానే వెంకటేష్ మరోసారి సంక్రాంతి హీరోగా ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పిస్తున్నాడు. సంక్రాంతి సినిమాల సందడి అయిపోయింది. ఇప్పుడు అందరి ఫోకస్ పుష్ప 2 మీద పడింది. ఈ ఫ్రైడే ఎక్స్ట్రా కాంటెంట్ తో రిలీజ్ చేసే సినిమాతో మేకర్స్ కి ఎలాంటి బెనిఫిట్స్ దక్కబోతున్నాయి? పుష్ప 2 ది రూల్ రీలోడెడ్ వర్షన్ 20 నిమిషాల అదనపు ఫుటేజ్ తో విడుదల కానుంది. ఫైనల్ రన్ కి దగ్గరగా ఉన్నప్పటికీ ప్రెజెంట్ కొనసాగుతున్న థియేటర్ల వసూళ్లు డీసెంట్ గానే ఉన్నాయి. సెలవు రోజుల్లో బుక్ మై షోలో మినిమం 25,000కు పైగానే టికెట్స్ అమ్ముడుపోవడం విశేషం. పుష్ప 2 ఫుల్ రన్ ఇంకా అయిపోలేదు. నార్త్ లో ఆక్యుపెన్సీ బాగానే ఉంది. ఇప్పుడు ఎక్స్ట్రాగా చూడబోతున్న సినిమాలో ఏం ఉండబోతోందనే ఆసక్తి అటు ఫ్యాన్స్ లోనే కాదు, ఇటు సగటు ఆడియన్స్ లోనూ ఉంది. సంక్రాంతి చిత్రాల సందడిలో పుష్ప 2 కి ఎక్కువ థియేటర్స్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అయినప్పటికీ వచ్చిన వాటితో తమ సత్తా చూపించాలని చూస్తున్నారు. జనవరి 16న సినిమా తాలూకు కొత్త ప్రోమోస్, ట్రైలర్స్ సిద్ధం చేస్తున్నారని టాక్. మరీ ముఖ్యంగా హిందీ బెల్ట్ ని ఫోకస్ లో పెట్టుకునే ఈ ఎక్స్ట్రా బిల్డప్ ని సిద్ధం చేస్తున్నారని టాక్. అయితే ఈ తాజా రష్ లో ఏదో ఒక పాటని తీసేయొచ్చు అని చెబుతున్నారు. ఇక జపాన్ ఎపిసోడ్ తో పాటు పుష్పరాజ్, షెకావత్ మధ్య కొన్ని కీలక సన్నివేశాలు, ఇంకొన్ని ఫైట్స్ యాడ్ కాబోతున్నాయట. మరి ఈ 20 నిమిషాల కొత్త కాంటెంట్ సినిమాను కలెక్షన్స్ పరంగా దంగల్ రికార్డ్స్ బ్రేక్ చేయిస్తుందో లేదో చూడాలి. నిర్మాత అశ్విని దత్ కల్కి 2 రోల్స్ పై అప్పుడే క్లారిటీ ఇచ్చేసారా? కేవలం 2-3 పాత్రలతోనే కల్కి 2ని చుట్టేబోతున్నారా? 2026లో వస్తున్న కల్కి 2 పై అశ్విని దత్ ఇచ్చిన స్టోరీ హింట్ ఏంటి? ప్రభాస్, నాగశ్విన్ కాంబోలో తెరకెక్కిన చిత్రం కల్కి 2898 AD. లాస్ట్ ఇయర్ వచ్చిన ఈ ఫిల్మ్తో వైజయంతి బ్యానర్ మరో స్థాయికి చేరుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ ఉన్నట్లు ఇప్పటికే చిత్ర బృందం వెల్లడించింది. తాజాగా ప్రముఖ నిర్మాత అశ్విని దత్ ఓ ఇంటర్వ్యూలో కల్కి 2 గురించి మాట్లాడారు. అలాగే తన అల్లుడు డైరెక్టర్ నాగశ్విన్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. దానిలో భాగంగా కల్కి 2 వచ్చే ఏడాది విడుదలవుతుందని అన్నారు. అశ్విని దత్ మాటల ప్రకారం కల్కి 2 సెకండ్ పార్ట్ మొత్తం కమల్ హాసనే లీడింగ్ రోల్ అని తెలుస్తోంది. ప్రభాస్, కమల్ హాసన్ల మధ్య కొన్ని కీలక సన్నివేశాలను ప్లాన్ చేశారు. అమితాబ్ బచ్చన్ పాత్రకు మళ్లీ ప్రయారిటీ ఇస్తున్నారు. అంటే
కల్కి 2లో ఈ 3 పాత్రలే ఎక్కువ స్క్రీన్ స్పేస్ తీసుకుంటున్నాయని అర్థం చేసుకోవచ్చు. ఇక దీపిక పదుకొనే పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే కల్కి అవతారం దీపిక కడుపులోనే పెరుగుతూ ఉండడం, ఆ పాత్రను కాపాడుతూ అమితాబ్ వ్యవహరించడాన్ని సెకండ్ హాఫ్ లో చూడబోతున్నాం. ఒకవేళ కథకు అవసరమైతే రెండో పార్ట్ కొత్త వాళ్లు ఉండే అవకాశం ఉంటుందని అశ్విని దత్ చెప్తున్నారు. నాగ్ అశ్విన్ కు జీవితంలో ఓటమనేది ఉండదని నేను నమ్ముతాను అంటూ దత్ చెప్తున్నారు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్విని దత్ కల్కి 2898 ఏడి చిత్రాన్ని నిర్మించి 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టారు. ఆడియన్స్ ను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా, కమల్ హాసన్, సుప్రీం యాస్కిన్ గా ఆకట్టుకున్నారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రలతో అలరించారు. బౌంటీ ఫైటర్ భైరవగా సందడి చేసిన ప్రభాస్ చివర్లో కర్ణుడిగా కనిపించి పార్ట్ 2 పై మరిన్ని అంచనాలు పెంచేశాడు. సీనియర్ హీరోస్ ఎవరు అస్సలు తగ్గడం లేదు. ఇంకేముంది, టైం అయిపోయింది అనుకున్న ప్రతిసారి ఏదో ఒక దర్శకుడి చేతిలో పడటం, మళ్ళీ కంబ్యాక్ రావడం కామన్ అయిపోయింది. ఈ సంక్రాంతికి 2 సీనియర్స్ అలాగే కంబ్యాక్ ఇచ్చారు. ఇక రాబోయే చిత్రాలతో చిరు, నాగ్లు ఇలాగే కంబ్యాక్ అవుతారా? సీనియర్ స్టార్ హీరోల జోరు ఇంతకు ముందుతో పోలిస్తే చాలా వరకు తగ్గింది. నేటి తరం హీరోల దూకుడులో సీనియర్స్ సైడ్ అవ్వాల్సిన పరిస్థితులొచ్చాయి. దీంతో ఆ నలుగురు ఇక సర్దుకుంటారు, సైలెంట్ అయిపోతారు అనుకున్న టైంలో టాప్ హీరోల కాల్ షీట్స్ దొరకని టాప్ డైరెక్టర్లు సీనియర్లతో చేసే అటెంప్ట్స్ వర్కౌట్ అవుతున్నాయి. బోయపాటి సీను, అనిల్ రావిపూడి, బాబీ లాంటి దర్శకులు ఈ విషయంలో పదే పదే ప్రూవ్ అవుతున్నారు. పాండురంగడు, మిత్రుడు సినిమాల టైంలో బాలయ్య పని అయిపోయింది అనుకుంటున్న టైంలో బోయపాటి శ్రీను వచ్చి సింహ, లెజెండ్, అఖండాలతో అద్దరుగొట్టాడు. ఈ సినిమాలతో బాలయ్య మరింత పైసా వసూలు చేయొచ్చనే క్లారిటీ ఈ తరం మిగతా దర్శకులకు వచ్చింది. డాకు మహారాజ్ అలా అనుకుని చేసి కొట్టిందే. ఇక వెంకటేష్ సైంధవ్ తో గతేడాది డిసప్పాయింట్ అయ్యాడు. సంక్రాంతికి వస్తున్నాంతో అనిల్ రావిపూడి ముచ్చటగా 3వ సినిమా చేసి కంబ్యాక్ అయ్యాడు. ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చే సినిమా చెయ్యాలంటే అప్పటికీ ఇప్పటికీ విక్టరీనే కరెక్ట్ చాయిస్ అనుకునే వరకు వెళ్లిపోయాడు. నాగార్జున, చిరంజీవిలు ఇదే రకమైన ట్రాక్ లో ఉన్నారు. పాత తరం దర్శకుల స్టోరీ నరేషన్లకు అస్సలు ఛాన్స్ ఇవ్వకుండా నేటి తరం యూత్ దర్శకుల ఆలోచనలకే పట్టం కడుతున్నారు. దర్శకుడు బాబీ 2023 సంక్రాంతికి చిరంజీవి, వాల్తేరు వీరయ్యతో పెద్ద హిట్ ఇచ్చాడు. ఇప్పుడు అదే చిరంజీవి దర్శకుడు వశిష్ఠుతో కలిసి విశ్వంభర లాంటి పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇక కింగ్ నాగార్జున సైతం కథల సెలెక్షన్ లో పూర్తిగా ఆలోచనల్లో పడిపోయాడు. దాంట్లో భాగంగానే తనకు సెలబ్రిటీ కనిపించే స్పెషల్ రోల్స్ కోసం చూస్తున్నాడు. లోకేష్ కనగరాజ్ తీస్తున్న కూలీలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాడు. ఆ మధ్య బ్రహ్మాస్త్రలోనూ ఇలాగే అనీష్ శెట్టి అనే ఆర్కిటెక్ట్ పాత్ర చేసి నంది అస్త్ర పవర్ ని చూపించాడు. అదేవిధంగా కూలీలోనూ తన వెయిటేజ్ ఏంటో పాన్ ఇండియా లెవెల్లో చూపించుకోవాలని చూస్తున్నాడు. అదేవిధంగా ధనుష్ తోనూ శేఖర్ కమల సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఇక్కడ కూడా నాగార్జున తన తోటి సీనియర్ హీరోల మాదిరిగానే యంగ్ డైరెక్టర్లని నమ్ముకోవడం విశేషం. టాలీవుడ్ నేటివ్ హీరోయిన్స్ బయటకెళ్లి ఆఫర్స్ కొట్టలేరా? ఎంతసేపు మంగళూరు, కొచ్చిన్ భామలే మార్కెట్లో కాలరింగ్ కురిపిస్తారా? లంగా ఓణి వేసే 16 నాల తెలుగు అమ్మాయిలు తంబేలకి నచ్చరా? తెలుగు గ్లామర్కి బయట పరిశ్రమల్లో ప్రయారిటీ ఎప్పుడు పెరుగుతుంది? సౌత్ అనే కాదు, అటు బీటౌన్ లోను మంగళూరు, కొచ్చిన్ భామల డామినేషనే కొనసాగుతోంది. తెలుగు భామలకు అసలు ప్రయారిటీనే కనిపించడం లేదు. దీంతో తెలుగు హీరోయిన్ అనే మాటకు విలువ లేకుండా పోయింది. అందం, అభినయం ఉన్నప్పటికీ తెలుగు భామలను దర్శక నిర్మాతలు ఎందుకో పట్టించుకోవడం లేదు. కొందరు తెలుగు అమ్మాయిలు మాత్రం ఇంతకు ముందు తెలుగు భామలెవరికో బ్రేక్ రాలేదని సైలెంట్ అయిపోకుండా తమ ప్రయత్నం తాము చేస్తున్నారు. అందులో శ్రీదివ్య ఒకరు. వరంగల్ భామ శ్రీదివ్యకు తెలుగులో ఆశించిన బ్రేక్ రాకపోవడంతో తమిళంలో తన లక్ ని వెతుక్కుంటోంది. అనుకున్నట్లుగా అక్కడ సెకండ్ రేంజ్ హీరోయిన్ గా సెటిల్డ్ యాక్టింగ్ చేస్తూ సెటిల్ అయిపోయింది. అంతకుముందు మదనపల్లి భామ బిందు మాధవి అలాగే కోలీవుడ్ ని తన కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చుకుంది. ఈషా రెబ్బా కూడా తన ట్రయల్ తాను వేస్తోంది. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి తాజాగా ఆ పొజిషన్ కు బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య వెళ్తుందనే మాటలు వినిపిస్తున్నాయి. వైష్ణవి సెలెక్టివ్ గా సినిమాలు చేస్తోంది. స్టోరీని రన్ చేసే రోల్స్ నే ఎంచుకుంటోంది. ప్రెజెంట్ ఆమె జాక్ సినిమాలో సిద్ధుతో నటిస్తోంది. ఇందులో ఆమె ముస్లిం అమ్మాయిగా కనిపించబోతోందని మేకర్స్ ఓ పోస్టర్ ద్వారా కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందట. బేబీతో వైష్ణవి, టిల్లు స్క్వేర్ తో సిద్ధు 100 కోట్ల క్లబ్ లో చేరిపోయారు. దీంతో జాక్ పై అంచనాలు పెరిగిపోయాయి. అంతేకాదు తాజాగా తమిళ, కన్నడ ఇండస్ట్రీస్ కూడా రెడ్ కార్పెట్ వేస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే 2 తమిళ కన్నడ సినిమాలకు సైన్ చేసినట్లు టాక్. మరి ఈ మూమెంట్ ఇలాగే కొనసాగితే బయటి పరిశ్రమలకు వెళ్లి సక్సెస్ అయిన మరో తెలుగు అమ్మాయిగా ఇప్పటి తరం తెలుగు అమ్మాయిల్లో శ్రీదివ్య తర్వాత వైష్ణవి ప్లేసే ముందు వరుసలో ఉంటుంది. శర్వానంద్ నటిస్తున్న కొత్త చిత్రం నారీ నారీ నడుమ మురారి. ఈ పిక్చర్ శర్వానంద్ ఫ్యూచర్ కెరియర్ ట్రాక్ కి క్లారిటీ ఇవ్వబోతోందా? జగపతి బాబు తర్వాత ఆ తరహా ఫ్యామిలీ హీరోగా శర్వానందే పరిశ్రమలో నిలబడతాడా? ఇప్పటి తరం టాలీవుడ్ హీరోలలో ఫ్యామిలీ హీరో ఇమేజ్ అనేది వెంకటేష్ కి ఉంది. ఆ తర్వాత కుర్ర హీరోలలో ఎగ్జాక్ట్ గా ఫలానా హీరోతో మాత్రమే ఫ్యామిలీ లవ్ స్టోరీస్ వర్కౌట్ అవుతాయి అని చెప్పడానికి లేకుండా పోయింది. కాకపోతే గత కొంతకాలంగా అటువైపుగా సీరియస్ గా ట్రై చేస్తున్న హీరో మాత్రం శర్వానందే. తాజాగా శర్వానంద్ 37వ చిత్ర షూటింగ్ ఇప్పటికే ఫుల్ ఫ్లెడ్జ్ లో సాగుతోంది. ఈ సినిమాను రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేస్తూ ఉండగా పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాలో శర్వానంద్ పాత్ర అందరినీ అట్రాక్ట్ చేసే విధంగా ఉండబోతోందని చిత్ర యూనిట్ తెలిపింది. నిజానికి పోస్టర్లో చూస్తున్న తరహా ఫ్యామిలీ ఇమేజ్ శర్వానంద్ ఇప్పటికే సంపాదించాడు. ఇప్పుడు కూడా అదే విషయంలో తన ఇమేజ్ ను మార్కెట్ పై బలంగా చూపించాలని చూస్తున్నాడు. దాంట్లో భాగంగానే ఈ అటెంప్ట్ అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సంక్రాంతికి అనౌన్స్ చేసిన టైటిల్ నారీ నారీ నడుమ మురారి. సంయుక్త మీనన్, సాక్షి వైద్య ఇద్దరు హీరోయిన్ల మధ్య నలిగిపోయే ప్రేమికుడిగాను లేదంటే భర్తగాను శర్వా పాత్ర ఉండబోతోందనే విషయం అర్థమవుతోంది. ఇక్కడ శర్వానంద్ ఈ సినిమా టైటిల్ జస్టిఫికేషన్ కోసం మాత్రమే కష్టపడటం లేదు. కమింగ్ ఫ్యూచర్లో తాను సెలెక్ట్ చేసుకునే పాత్రల విషయంలోనూ ఎఫర్ట్స్ పెట్టాలని చూస్తున్నాడు. అటువైపుగా తన ఇమేజ్ను ఫిక్స్ చేసుకోవడానికి ఇప్పటికే ప్రిపేర్ అయిపోయాడు. అంటే రాబోయే సినిమాలని శర్వానంద్ నారీ నారీ నడుమ మురారీగా ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి.